మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల ఆలయంలో చైర్మన్ గుంటి లక్ష్మణ్ ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. ఉదయం 5 గంటల నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు ఆలయ అర్చకులు. సాయంత్రం నుండి భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాత్రి 1 గంటలకు భస్మహారతి, 2 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఆలయ పండితులు శేఖర్ తెలిపారు. ఓకే भक्तगारेगल भद्रम गुरु सार्वभौम श्रीमद राजाधिराज योगी महाराज त्रिभुवन आनंद द्वैत भय निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोदीत सकलमत स्थापित सद्गुरु माणिक्य प्रभु महाराज की जय। शांतम पद्मासरस्थम शशिधर्मकुटम पंचवक्रम त्रिनेत्रम शूलम भद्रं चखड्गम परशम वैदम दक्षवागे वांतम नागम पाशं चकंठां वरदमरगैतम चांबिकां नामभाग्रे नाना अलंकार युक्त स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। ముందుగా ఈ రోజు భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు। ఈ రోజు శ్రీ ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసిన శ్రీ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నందు ఉదయం 4 గంటల నుండి కూడా దేవస్థానానికి భక్తులు విచ్చేస్తున్నారు। అట్టి సమయంలోనే అనగా ఉదయమే 5 గంటలకు స్వామి వారికి విశేషంగా పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది। ఈ శిశిర ఋతువులో జరిగే అన్ని రకాల ధాన్యాలతో అలాగే అన్ని రకాల పళ్ళ రసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు కూడా। అలాగే ఈ అభిషేకం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిరాటంకంగా కొనసాగుతుంది। మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ మా చైర్మన్ గారు అయినటువంటి గుంటి లక్ష్మణ్ గారు అలాగే మా కార్యనిర్వహణాధికారి గారు అలాగే భక్తులందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। భక్తులందరూ కూడా స్వహస్తాలతో అభిషేకం చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే రాత్రికి ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవకాల సమయ అభిషేకం చాలా శ్రేష్టం కాబట్టి రాత్రి 10 గంటలకు స్వామివారికి లింగోద్భవకాల సమయంలో మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం ఉంటుంది। ఈ స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే ముందుగా తానే రుద్రుడై రుద్రుడికి అభిషేకం చేయాలి కాబట్టి స్వామివారికి రాత్రి న్యాసపూర్వకంగా అభిషేకము అలాగే 1 గంట సమయంలో దేవస్థానంలో ప్రత్యేకంగా భస్మహారతి రాత్రి 2 గంటల సమయంలో పార్వతీ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది। ఇటు కార్యక్రమం ఇప్పుడు దేవస్థానం ఉదయం 4 గంటలకు తెరవడం జరిగింది। ఇటు దేవాలయం మరల సోమవారం ఉదయం 11 గంటలకే దేవస్థానం మోయం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభిషేకం చేసుకునే కార్యక్రమము అలాగే ప్రతి ఒక్కరికి ఆ స్వామివారిని దర్శించుకునే వీలు కల్పించారు మన దేవస్థానంలో। అలాగే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు అన్ని కూడా నిరాటంకంగా కొనసాగుతాయి। మధ్యాహ్నం అంటే ఉదయం 10 గంటల నుండి కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే రాత్రి 10 గంటల సమయంలో భక్తులందరికీ కూడా తేనీరు అటగా టీ ఏర్పాటు చేయడం జరిగింది। భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం చైర్మన్ గారు గుంటి లక్ష్మణ్ గారు అలాగే కార్యనిర్వహణ అధికారి గారు అలాగే భక్తులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి పైన తీసుకెళ్తున్నారు। నమస్తే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎల్బీ నగర్ ఈ రోజు భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు। ఈ యొక్క దేశము మరియు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని భక్తులు కూడా అందరూ సమయంతో క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రగా కోరుకుంటున్నాం। ఓం శ్రీ మాత్రే నమః। సుమారు 10 నుంచి 15 వేల వరకు రావచ్చు సార్।